అనసూయ మాతకి సంకల్పం కూడా వేరే కలగలేదట. అది త్రిమూర్తుల భార్యకు సంకల్పాలు కలిగినాయి. ఆయన చేసుకుంటే బాగుండేది, ఇన్ని చేసుకుంటే బాగుండేది, అట్లా ఉన్నాయన్నమాట. అందుకొరకే ముగ్గురు వచ్చి కూడా మాకు నగ్నంగా నువ్వు భోజనం పెట్టాలి అని చెప్పంటే మంచిది అన్నది లోపలికి వెళ్ళి భర్త. ఎందుకంటే భర్తే భగవంతుడు, భర్త ఆశీర్వాదం ఉన్నట్టు అంటే భార్య ఏదైనా చేయగలదు పాతివృత్యంతో అని ముగ్గురిని పిల్లల్ని చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి నాకు బాధ కలుగుతుంది అనమాట. ముగ్గురు పిల్లలు కూడా త్రిమూర్తులకు పాలిచింది ఆమె ఎంత ఆనందం అనుభవించాలి. అంత ఆనందం ప్రపంచంలో ఏది లేదు. త్రిమూర్తులకు అన్నం పెట్టినా కూడా అంత ఆనందం రాదు. అంతంత కష్టంలో పాలిచ్చేసిందంటే నిజంగా ఆమె ఎంత అదృష్టవంతురాలని చెప్పి అనిపించింది అనమాట. వాళ్ళు ముగ్గురు వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళమంటే మాకేం తెలియటం లేదమ్మా, మీరే చెప్పాలంటే అప్పుడు ముగ్గురు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా దత్తాత్రేయుడు ఆయన లేని చోటంటూ లేదండి. దత్త లోకానికి దత్తుడైపోయాడు అనమాట. ఆయన చేయని పని లేదు, ఆయనతో అవ్వని పని లేదు, ఆయన అన్నీ చేయగలడు. కానీ మనసు ఒకటి లగ్నం చేయాలి. మనసు లగ్నం చేయడం అంటే చాలా కష్టం. ఆయన్ని పట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇక మిగతా దేవతలందరినీ పట్టుకోవచ్చు, కానీ ఆయన్ని పట్టుకోలేము. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అది తెలియకుండా చేస్తాడనమాట. కానీ అనసూయను అత్రి మహర్షి ఏదైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అంత అదృష్టవంతులంటే అంతకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అని చెప్పచ్చు. అలాంటి దివ్యమైనటువంటి ఒక మూర్తి. ఒక్క దత్తాత్రేయుడిని మనం ఆరాధన చేస్తే ముగ్గురు త్రిమూర్తులను ఆరాధన చేసినట్టు అనమాట. ముగ్గురు ఆయనలోనే ఉన్నారు. అందుకొరికే దత్తుడిని దత్తు చేసుకో, నావాడు దత్తుడు నావాడు అని అనుకో, ఆరాధన చేసుకుంటూ ఉండు. ఎప్పుడు ఆయనే కాపాడుతుంటాడండి. అంతకన్నా ఇంకా వీరు ఏమి లేదు. ఆయన గురించి చెప్పాలంటే కొన్ని రోజులు కూర్చొని చెప్పవచ్చు, కానీ వద్దు. ఇంకా ఇది ఒకటే, ఆయన ఆరాధన ఏదైతుందో కష్టమైన ఆరాధనే, అంత సుఖం కాదు. మిగతా వాళ్ళని ఆరాధన చేసినట్టు కాదు. చాలా ఆరాధన చేసినప్పుడు చాలా కష్టపెడతాడు, కానీ అంత ఆనందాన్ని ఇస్తాడు. అదొకటే మనకు కావాల్సింది. అదొకటే భగవంతుని నిర్ణయం. ఆయన కోరేది కూడా అదే, ఆయన ఇచ్చేది కూడా అదే. నువ్వు ఏ బాధలు పెట్టు, నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, నువ్వు ఇచ్చేది మాకు తెలియదు. అది మేము అడిగేది కాదు కూడా. అది కాదని ఎవరు అడుగుతాం? మనం మనసును ఏమడుగుతాం? మనసు నువ్వు నీ మనసును కంట్రోల్లో పెట్టుకునే శక్తి నీకే ఇచ్చాను, నువ్వే పెట్టుకోవాలి. ఆరాధన చేస్తున్నావు, అటు అమ్మాయి చాలా బాగుంది అని అంటున్నావు, మరి ఇంకేమైంది? నీ మనసు ఎక్కడికి పోయింది? ఇక్కడికి అటు వెళ్ళిపోయింది. ప్రయోజనం ఏంటి? అది చూసినా అది కూడా నా శక్తి, అది కూడా భగవంతుడి శక్తి అని చెప్పాలనేది మనసులోంచి తీసేసి. ఒకసారి ఏమైందంటే, ఒక ముస్లిం లేడీ అనమాట, గులాబీ కలరు, గులాబీ మొహం, అంత చక్కగా ఉందన్నమాట. సరే నాకు ఏమనిపించింది, సరే ఏదో అభిమానం పెరిగిపోతుంది అనమాట. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను. ఆమె ఏమంది, స్వామి మనం మాట్లాడుకోవడానికి సమయం దొరకడం లేదు, నేను హైదరాబాద్కి వస్తున్నాను, నేను సికింద్రాబాద్ స్టేషన్కి రండి, మీరు సికింద్రాబాద్ నుంచి నా పెళ్ళి వరకు మాట్లాడుతూ వెళ్ళొచ్చాను. మంచిది అన్నాను నేను. సరిగ్గా బండి సికింద్రాబాద్ స్టేషన్కి వస్తుందనగా నాకు మా గురువుగారు మాకు ఫోన్ చేశారు, ఈ పని కావాలా అని. ఆ పని చేసుకొని వచ్చేవరకు బండి వెళ్ళిపోయి, నా పెళ్ళికి వెళ్ళిపోతే ఆ बात के ऊपर खड़े वाले नहीं चाहिए आपको. वही मैं चाहता हूँ, आप ऐसा बोलना बोल कर ही हमारा गुरुजी का आज्ञा है ये, हमारा कुछ नहीं है. అంటే అంత గురువు మీద నమ్మకం అంటే అలాంటి దాన్ని కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది అనమాట. అందరినీ వదిలిపెట్టేస్తుంది. ఏమి లేదు, ఇది కాదు, ఇది నీది కాదు అంటే అందరిని వదిలిపెట్టేయాలి. కొడుకు లేదు, కోడలు లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు. వచ్చింది మనం ఒక్కరమే, పోయేది మనం ఒక్కరమే. మనతో ఎవరు రాలేదు, మనతో ఎవరు రారు. అదొకటి. మీరు తప్ప భగవంతుడు ఆశీర్వాదం, భగవంతుడు పాదాలు తప్ప మనతో వచ్చేది ఏది లేదు. అందుకొరకు భగవత్ పాదాలను వదిలిపెట్టద్దు.
అదొకటే మనను చిరస్థాయిగా భక్తి నిలుస్తుంది అన్నమాట. భక్తి అంటే ఆ భక్తి కావాలంటాడు. భక్తులు ఎంతోమంది భక్తులు ఉన్నారు. చిట్టలు తీసుకొని వాయించుకుంటూ ఇంటింటికి వెళ్ళి పైసలు అడుకొని బియ్యం అడుకొని దీన్ని తిరిగే వాళ్ళు చాలా. అది భక్తే. అది భక్తి కాదు కాదు కానీ అదొక రకం భక్తి. ఆశ లేకుండా ఉండేటువంటి భక్తి కావాలి మనకి. ఆశ అవసరం లేదు. నీతో నేను ఏదైనా కోరుకోవాలి, అది నేను సిద్ధించుకోవాలి అనేది మనసులో ఉండకూడదు. ఏ కోరికతో నా దగ్గరికి రాకు, నన్ను ఆరాధించకు. నిరామయం. 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర ఏ భావం ఉంటుందో ఆ భావంతో నువ్వు నా దగ్గరికి రా. నేను నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాను. వద్దు అనుకున్నది ఇవ్వను. నేను ఇవ్వలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంతే. దత్తాత్రేయుడు అంటే చాలా 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 అంటే దానికి ఎంత చాలా అనేది తెలియదు. ఆయన మించినటువంటి ఒక మూర్తి లేడు అని చెప్పవచ్చు. అంటే త్రిమూర్తులను కించపరుస్తున్నాను కాదు, త్రిమూర్తులే అవతారం అన్నమాట. అది 3 మూర్తులు ఒకే మూర్తిలో 3 ఉన్నారన్నమాట. ఆయన ఒక్కడిని ఆరాధిస్తే 3 ఆరాధించినట్టే. అందుకొరకు ఆరాధన పట్టుకోవాలి. ఈ ఓం అని శక్తం చేసుకుంటూ ఉంటే ఆయనే మనకు దర్శనం ఇస్తాడు.